నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న సింహరాశి వారికి మహాయోగం పట్టబోతోంది. అక్టోబర్ నెల 3వ వారంలో వీరు కన్న కలలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి. 100% జరగబోయేది ఇదే. సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? అక్టోబర్ నెల 3వ వారంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించినటువంటి వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారు ఎక్కువగా డామినేటింగ్ చేసేటటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇతరులందరూ కూడా వీరు చెప్పే మాటలు వినాలి అని వీరు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరినైనా సరే వీరు లొంగ తీసుకునే ప్రయత్నాలు అయితే వీరు ఎప్పుడు కూడా తరచుగా చేస్తూ ఉంటారు. కనుక ఈ సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. అంతేకాదు ఈ సింహరాశి రాశి చక్రంలో 5వది, ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని వీరెప్పుడు కూడా పరిష్కరిస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితో అయినా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా ఈ సింహరాశి వారు కలవారుగా ఉంటారు. సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. అందరినీ కలుపుకొని ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. శివారాధన మిమ్మల్ని రక్షిస్తుంది. గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. మానసిక ఉత్సాహం అధికంగా ఉంటుంది. మీ కృషి ఫలించి ప్రగతి కనబడుతుంది. వృత్తిలో నూతన మార్గాలు తెరుచుకుంటాయి. స్నేహితుల సలహా మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. కుటుంబ సౌఖ్యం నిలుస్తుంది. ఆర్థిక లాభం గోచరిస్తుంది. మాటలో మాధుర్యం పెరుగుతుంది. కొత్త అవకాశాలు ఆనందాన్ని తెస్తాయి. ధైర్యం, నిర్భయ బలం పెరుగుతుంది. దైవ స్మరణ మీకు రక్షణగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో అంటే అక్టోబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. ముఖ్యంగా మొదటిగా వీరి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల మీకు కొంచెం ఓపిక అనేది అవసరం. సూర్యుడు కఠినంగా ఉండగలుగుతాడు. ధైర్యాన్ని ఇస్తాడు. అయితే త్వరిత ప్రతిచర్యలను కూడా ఇస్తాడు. సంభాషణను సరళంగా ఉంచండి మరియు అతిగా కట్టుబడి ఉండవద్దు. బుధుడు కాగితం మరియు చిన్న చిన్న ప్రయాణాలకు మద్దతు అనేది ఇస్తాడు. తదుపరి చర్యలకు దీనిని ఉపయోగించండి. అక్టోబర్ 24 నుండి బుధుడు 4వ ఇంటికి మారిన తర్వాత ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న అంతర్గత పని, కార్యాలయ సెటప్ మరియు సంబంధపైన దృష్టి పెట్టండి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఈ నెల చివరి భాగం చాలా మంచిది. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు చాలా మంచి సమయం కనిపిస్తోంది. ఆదాయ ప్రవాహము కనిపిస్తోంది మరియు ఊహించని లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వగలుగుతాయి. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సమయం అది లభిస్తుంది. అక్టోబర్ 18 లోపు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆ తర్వాత ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం కూడా మేలు. కుటుంబ పరంగా ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. కఠినంగా మాట్లాడమో లేదా నిర్లక్ష్యం కారణంగానో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు. ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎక్కువగా సూచనలు ఇవ్వవద్దు. ఎందుకంటే శుక్రుడు 2వ స్థానంలో బలహీనంగా ఉన్నప్పుడు వారు మీ యొక్క మాటలను
తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద 3వ వారం తర్వాత బంధం కూడా మెరుగవుతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచించవు, కానీ పని ఒత్తిడి కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు వెన్నునొప్పికి సంబంధించవచ్చు. క్రమం తప్పకుండా భోజనము, సరైన విశ్రాంతి మరియు తేలికపాటి వ్యాయామం చేయండి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం సాధారణ వ్యాపారాలు జరుగుతాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యాలు ఉండవచ్చు, కానీ ఆదాయం అయితే బాగుంటుంది. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య సంబంధాలకు ఇది మంచి నెల అయితే కాదు. ప్రమాదకరమైనటువంటి కదలికలను నివారించి సాధారణమైన పనులను మాత్రమే ముగించడం మేలు. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి సమయాన్ని గడుపుతారు. చదువుపైన ఆసక్తి పెరుగుతుంది మరియు ఆశించిన ఫలితాలు వస్తాయని సూచిస్తోంది. కొన్నిసార్లు అశాంతి మరియు ఆందోళన రావచ్చు. షెడ్యూల్ పెట్టుకుని ప్రతిరోజు లక్ష్యాన్ని పూర్తి చేసిన మీకంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు ఎప్పుడూ కూడా తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏదైనా సరే, ఎటువంటి విషయంలోనైనా సరే వీరు వారి యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ కూడా ఒక గుర్తింపు రావాలని వీరు ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వారికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనన్న కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు అసలు నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయ పదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకమని కూడా చెప్పాలి. దీని వలన అనేకమైన చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడతారు. కావున వీరు అభిమానము, దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలము కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువలన వీరికి తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపట్టుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట అనేటటువంటి గుణాలు ఉన్నవారైతే అసలు పడరు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిటే నమ్మేస్తారు. జాలి, గురుదృశ్యం కనిపించే వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలు తమ భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. వీటిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటి అంటే మోసం చేయట, నమ్మించినట్టేట, ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరి అందరికన్నా సరే తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు ఏమంత విలువైనవి కూడా కావు. వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయాలు మాత్రం వీరు లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదా, ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే సింహరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.